వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి రెసిపీ టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ బజ్జీలు. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ½ ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఎండుమిర్చీలు 6 యాడ్ చేసుకుని వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. బెండకాయ బజ్జీకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. బౌల్లో 1 కప్ శనగపిండి, ½ టేబుల్ స్పూన్ కారం, ½ టీ స్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా రెడీ చేసుకోవాలి. మీరు ½ టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. వంట సోడా యాడ్ చేసుకోవటం వల్ల బజ్జీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇలా కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ బజ్జీలు వేయడానికి సరిపడే విధంగా బజ్జీల బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా పల్చగాను ఉండకూడదు, అలానే చిక్కగాను ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. తర్వాత కడిగి తుడిచి ఆరబెట్టుకున్న బెండకాయలను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అన్ని బెండకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా స్టఫింగ్ ని బెండకాయ మధ్య భాగంలో పెట్టుకోవాలి. ఇలా అన్ని బెండకాయల మధ్యలోనూ స్టఫింగ్ ని పెట్టుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ చేసుకున్న బెండకాయల్ని బజ్జీల బ్యాటర్ లో ముంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకుని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.